అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు వారి ధారావాహిక ప్రసంగంలో 96వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని మనం చర్చించుకుంటున్నాము. ఈ అంశంపై చర్చించుకుంటున్నాము. దీనివలన భక్తి మార్గములో మనము ఎటువంటి మార్గాలనైతే మనము ఏవైతే చేస్తున్నామో, భక్తి మార్గంలో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, ఈ విధంగా తిరుగుతూ భగవంతుడి కొరకు, భగవంతుని పొందాలని ఒక కాంక్షతో మనం ఏవైతే చేస్తున్నామో దాని వలన మనం ఇప్పటికు పరమాత్మ యొక్క ప్రాప్తి కలగలేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన మనము భగవంతుడి యొక్క ప్రాప్తి కలగటమే కాకుండా వారి ద్వారా పొందగలిగేటువంటి స్వర్గ వారసత్వాన్ని మనం పొందుతామండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే సుమారు ఒక 25-30 లక్షల మంది ఈ మార్గాన్ని ఇప్పటికే పరమాత్మ యొక్క ఉనికిని అనుభవం చేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని పరమాత్మ యొక్క పర్సనల్ సూపర్విజన్ లో వారు తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా మలుచుకుంటున్నారు. ముందుగా మనము గత ఎపిసోడ్లో సాత్విక బుద్ధి అంటే ఏమిటి, ఆ లక్షణాలు తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము రాజసిక మరియు తామసిక బుద్ధి ఆ లక్షణాలను మనం పరిశీలిద్దాం ఒకసారి. అది 18వ అధ్యాయంలోని 31 మరియు 32 అండి. ముందుగా రాజసిక బుద్ధి యొక్క లక్షణాలు ఏంటి అంటే, బుద్ధి అనేది భగవంతుడు ఇచ్చాడు చూసారా, అందుకనే బుద్ధి గురించి భగవద్గీతలో చర్చిస్తున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు ఎవరు వాడుకోకపోతే ఇది తామసిక బుద్ధి అవుతుంది. ఖచ్చితంగా భగవంతుడు ఒక్కరే అన్న సంగతి తెలుసుకుని ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 31వ శ్లోకాన్ని గమనించండి. ఏమండి, 31వ శ్లోకాన్ని గమనించినట్లయితే ఏమంటుందని, యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఇది మన కోసమే చెప్తున్నాడు. ద్వాపర యుగంలో మనుషుల కోసం కాదు, మన కోసమే. ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి 850 కోట్లు 8.5 బిలియన్ పాపులేషన్ అయితే ఉన్నారు హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ పాపులేషన్, వారి గురించి, వారి యొక్క ఆధ్యాత్మిక ఉత్థానము గురించి భగవంతుడు ఇవన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు, యా ధర్మం చ రాజసిక బుద్ధి ఉన్న వాళ్ళ లక్షణం ఏంటంటే, వాళ్ళకి ధర్మము అధర్మం యొక్క మధ్య భేదం తెలియదంట. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అర్థమైందండి. ధర్మం అంటే ఏంటంటే, భగవంతుడు ఈ యొక్క క్లిష్ట సమయములో ఈ సృష్టి మీద దేనికోసము అవతరించటము జరిగింది. దేనికోసం అండి? మనకు ఉంది కదా, ఫేమస్ శ్లోకం ఉంది కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. అక్కడ ధర్మం అనే పదం వచ్చింది. మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అన్నాడు. అధర్మము ఉత్థానవస్థాన్ అన్నాడు. అక్కడ ధర్మము అధర్మం చెప్పడం జరిగింది కదా. ధర్మం అంటే అందరూ బాగుండడం అండి. మీరు చక్కగా ఉండడము, మీ ద్వారా సమాజానికి మంచి జరగటము, సాటి మనిషిని గౌరవించటము, సంపూర్ణంగా నిన్ను నూరేళ్లు బ్రతకటము, హాయిగా జీవించటము, మనము జీవించాలి, ఇతరులు కూడా జీవించాలి, ఎవరికి కూడా దుఃఖము కలిగించకుండా ఉండటము, ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటము, మన సంకల్పంలో కూడా ఇతరుల పట్ల ద్వేషభావం కానీ, అహంకార భావం కానీ, అసూయ భావం కానీ, అపవిత్రమైన అశుద్ధమైన భావన కలగకూడదు. ఇది ధర్మ మార్గం. ధర్మం ఇదే చెప్తుందండి. హైందవ ధర్మం అనండి, క్రైస్తవ ధర్మం అనండి, ఇస్లాం ధర్మం, ఏ ధర్మమైనా తీసుకోండి, ధర్మము చెప్పేది ఏంటంటే, నీ భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అది జీవితంలో ధారణ చెయ్యాలి. ధర్మము ఈజ్ ఈక్వల్ టు ధారణ. కేవలము ధర్మమును చదువుకున్నంత మాత్రాన ధారణ అయిపోతుంది. దానికోసం మనం ప్రయత్నం చెయ్యాలి. పురుషార్థము అంటున్నారు దానికోసమే. అందుకని ఏమన్నాడు భగవంతుడు, నేను ధర్మస్థాపన చేయడానికి వచ్చాను, నా ధర్మస్థాపన కర్తవ్యములో ఎవరైతే ధర్మ మార్గములో నడవడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా నేను సహయోగులుగా తీసుకుంటాను. వారిని తీసుకొని వారి ద్వారా, ఎందుకంటే నాకు దేహం లేదు కదా, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని,
నన్ను పరమాత్మ అంటున్నారు కదా మీరు. పరమాత్మ అంటే నేను జనన మరణ చక్రంలోకి రాను కదా, నేను ఎప్పుడూ ఆత్మరూపంలో ఉంటాను కాబట్టి సదా పావనంగా ఉంటాను, త్రిగుణాలలోకి రాను కాబట్టి అప్ అండ్ డౌన్ అవ్వను, ఒకప్పుడు సాత్విక, మధ్యలో రాజసిక, మళ్ళీ తామసిక, ఇవన్నీ ఇటువంటివి లేవు, నేను ఎప్పటికీ ఉంటాను, ఐఎమ్ ఎటర్నల్, పర్మనెంట్ గా ఉంటాను, అశాశ్వతంగా శాశ్వతంగా ఉంటాను, నిత్యంగా ఉంటాను అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకని అటువంటి ధర్మం అంటే అది తెలుసుకోవాలన్నమాట. అది తెలియకపోతే ఏమవుతుందా, కాదు అధర్మం. అధర్మం అంటే ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు ఎవరు చెప్పవలసిన పని లేదు, నేను చాలా గొప్పవాడిని, నాకు ధనం ఉన్నటువంటి వాడిని, మంచి సంబంధాలు ఉన్నటువంటి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అహంకారము, దంభము, మదము, అభిమానము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఈ అవలక్షణాలు భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎన్ని 60 అవలక్షణాలని ఆయన అసుర గుణాలు అన్నాడు దాన్ని. అర్థమైన దుర్గుణాలు, అసుర గుణాలు, విషయ వికారాలతో, కామ క్రోధ లోభము అహంకారాలతో కూడుకున్న గుణాలతో మనం ఉన్నాం. సో ధర్మము అధర్మం అనేది మనకి ఇది భగవంతుడు గీత ద్వారా చెప్పింది. అర్థమైందండి. ఈ యొక్క ధర్మం గురించి తెలియదు, అధర్మం గురించి తెలియదు, రెండింటి యొక్క మధ్య భేదం కూడా తెలియదు. సో వాళ్ళని ఏమన్నారు, రాజసిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా కార్యాకార్యం అన్నారు. ఏ కార్యము చెయ్యాలి, ఏ కార్యం చేయకూడదు. ఏ కార్యం చేయాలంటే, కార్యం అంటే కర్మ, కర్మ అంటే పని. ఏ పని చేయాలి, ఆత్మని శుద్ధి చేసుకునే పని చెయ్యాలి. ఎందుకంటే ఆత్మశుద్ధి జరిగితేనే మనము రాబోయేటువంటి సత్యయుగములో అడుగు పెడతాము, అక్కడ మనకి శ్రేష్టమైన జన్మ దొరుకుతుంది. ఆత్మశుద్ధికి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే యోగి వేమన అన్నారు చూసారా, యోగి వేమన అంటే యోగి, భోగి చెప్పలేడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఇలా. అందుకని ఆత్మశుద్ధి ముఖ్యం, దాని కొరకే భగవద్గీత జ్ఞానం. భగవంతుని యొక్క లక్ష్య సాధన ఏంటి, లక్ష్యం ఏంటి, ఇన్ని వందల శ్లోకాలు చెప్పడానికి, నా పిల్లల, నా బిడ్డల యొక్క ఆత్మ కుళ్ళిపోయింది, ఆ ఆత్మని నేను కడగడానికి వచ్చాను. అర్థమైందండి. సో అటువంటి కర్తవ్యమే చెయ్యాలి మనం, ఆత్మని పాడు చేసుకునే కర్తవ్యం చేయకూడదు. ఏరా పోరే పిచ్చి పిచ్చి మాటలు, చెత్త మాటలు, చెత్త కర్మలు, ఏదో చేసుకుంటూ ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే గుడికి వెళ్తే సరిపోతుంది, కాదండి. సంస్కార పరివర్తన అన్నాడు భగవంతుడు. 13:21 రాసుకున్నారు, 15:8 రాసుకున్నారు. ఇందులో సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళే, సాత్విక విధంగా మార్చుకున్నటువంటి వాళ్ళే స్వర్గంలోకి వెళతారు. ఎవరెవరు ఏ యుగంలో వెళతారు అనేది కూడా 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఎందుకు రిపీట్ చేస్తున్నారు, చాలా ముఖ్యమైన శ్లోకాలు, భగవంతుని యొక్క మార్గదర్శక సూత్రాలు. నేను స్వర్గంలోకి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న మీలో ఉదయించినట్లయితే దానికి సమాధానాలు అన్నమాట ఈ భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక రహస్యాల కార్యక్రమం. అందుకనే ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు అన్న వ్యత్యాసం కూడా తెలియదంట రాజసిక బుద్ధి వాళ్ళకి. అందుకని ఏమన్నాడు, యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవచ అయధావత్ ప్రజానాతి అన్నాడు. అయధావత్ అంటే, యథావత్ అంటే యథార్థం, యథార్థంగా తెలియదు. అయధావత్ అంటే యథార్థంగా, వాస్తవంగా దాని యొక్క అర్థం తెలియదు కాబట్టి వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు. మేము ఏ మార్గాన వెళ్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో అదే పర్ఫెక్ట్ మార్గము అనుకుని జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళ బుద్ధి రాజసికము అని చెప్పాడు. యథావత్ ప్రజానాతి, జానాతి అంటే తెలుసుకోవడం, ప్రజానాతి అంటే సంపూర్ణంగా తెలుసుకోవడం. అటువంటి వాళ్ళ బుద్ధి సా పార్థ రాజసి. ఒకసారి ఈ శ్లోకంలో ఏమి ఇచ్చాడు చూద్దామంటే, ఒకసారి, ఓ పార్థ, ధర్మముల యొక్కయు కార్యముల యొక్కయు కర్తవ్యములు అంటే బ్రాకెట్లో కార్యాకార్యం అంటే కర్తవ్యముల అకర్తవ్యము యథార్థ తత్వమును తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. తామస బుద్ధి ఒక శ్లోకం వినండి. ధర్మం ఇది 18:32 అండి. 30, 31, 32. అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఎంత చక్కగా చెప్పండి, బుద్ధి సా పార్థ తామసి. అటువంటి వాళ్ళ బుద్ధి తామసికంగా ముద్ర వేయబడింది నా చేత. ఏంటంటే అధర్మ పనులు చేసుకుంటారు, అక్రమ పనులు చేసుకుంటారు, వంకర టింకర పనులు చేస్తారు, పాపలు, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఏమంటారండి, ఇప్పుడు ఈ కలియుగంలో ఇది తప్పదండి, ఎక్కడవుతుందండి, నాకు ఇవన్నీ లంచం తీసుకోకుండా ఉండాలి, ఆఫీస్ అంతా లంచం తీసుకుంటే నన్ను పంపించేస్తారండి, నేను తీసుకోకపోతే
ఇప్పుడు ఉన్న పడంగా నాకు ఉన్న జీతం 20,000 లేదా 10,000 ఇప్పుడు నేను కొంచెం వంకర టింకరగా వెళితే నాకు 5-6 లక్షలు వచ్చేస్తుంది నెలకి. అది ఎంత బాగుంటుంది. అందుకని కల్తీలు, మోసాలు, దగాలు, హత్యలు. చూడండి, హత్య చేయడానికి వాడు ఏదో అంటారంట కదా, వాడిని ఎంగేజ్ చేస్తారంట. వాడికి 10 లక్షలు ఇస్తే వాడు వెళ్ళి హత్య చేసి ఇచ్చేస్తాడు. 10 లక్షలు ఉరికిన వస్తుందా వాడికి? జస్ట్ ఒక్కసారి మెడ నరికినందుకు 10 లక్షలు. ఇవన్నీ చేస్తున్నారు కదా. మళ్ళీ వాడు గుడికి వెళ్ళరా? వాడు గుడికి వెళ్తారు, వాడు సర్వేజన సుఖినోభవంతు అనుకుంటారు, యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అనుకుంటారు. ఆలోచించండి ఒక్కసారి. అందుకని చేసేవన్నీ పనికిరాని తుచ్చ నీచ దుష్ట నికృష్ట భ్రష్ట కర్మలు. కానీ ఏమనుకుంటారంటే అదే ధర్మము. ఇప్పుడు కలియుగం యొక్క నీతి ఏంటి? ఆ మార్గంలోనే వెళ్ళాలి. అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా. తామసికంగా ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు చెప్తున్నాడు భగవంతుడు. వాళ్ళు ఏమనుకుంటారు? సర్వార్థాన్ విపరీతాంశ్చ. ప్రతిదాన్ని విపరీతంగా ఆలోచిస్తారంట. తప్పదండి, చేయవలసిందే. ఒక వ్యక్తి దగ్గర నుండి మీరు లంచం తీసుకున్నారు, లేకపోతే వాడికి మోసం చేశారు అంటే వాడిని ఏడిపిస్తున్నారు కదా మీరు. ఏమండి, ఏడిపించకుండా అందరినీ సుఖంగా ఉంచుకుంటూ మీరు ఏమైనా లాభపడగలుగుతారా? లాభపడలేరు. స్మగ్లింగ్ అనండి, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఈ దగా, మోసం, హత్యలు ఇవన్నీ చూస్తున్నాం కదా కలియుగంలో. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? విపరీతమైనటువంటి బుద్ధి ఉన్నట్టు వాళ్ళు చేసే పని. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే ఒక నినాదం ఉంది కదా. వినాశకాలే వాడు ఎప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు వాళ్ళు మాత్రమే బాగుపడాలి. మిగతా ప్రపంచం అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు. అర్థమైందండి. నేను బాగుపడితే చాలు. ఉన్న పడంగా పెద్ద బంగళా కట్టుకోవాలి, ఉన్న పడంగా హైఎండ్ కార్లలో తిరగాలి, ఉన్న పడంగా విచ్చలవిడిగా పార్టీలు, వినోదాలు ఇవన్నీ చేసుకోవాలి, బార్లు, రెస్టారెంట్ తిరిగి పిచ్చి పిచ్చి పనులన్నీ నేను చేసుకోవడం. డబ్బు కావాలి కదా. ఆ డబ్బు నేను సక్రమ మార్గంలో సంపాదించుకోవడానికి నాకు తెలివితేటలు లేవు. కానీ వక్రమ వంకర టింకర మార్గంలో సంపాదించుకోవడానికి నాకు సలహా ఇస్తున్నారు. దాని ప్రకారంగా ఇగో ఇన్ని వేలు ఇస్తారండి, ఈ పని చేయి, ఇన్ని వేలు ఇస్తారు, ఈ పని చేయి. వినాశకాలే విపరీత బుద్ధి ఇప్పుడు విపరీతంగా నడుస్తోందని కలియుగం యొక్క అంతిమ సమయం. అందుకనే ప్రజలు ఏడుస్తున్నారు. లేకపోతే ఆస్తి తగాదా లేటి కూర్చొని చక్కగా సర్దుకొని ఇగో ఈ 2 ఇళ్ళు ఉన్నాయి, నువ్వు తీసుకో ఈ ఇల్లు, ఇది నాకు ఇచ్చేసేంటి ఒప్పుకుంటున్నారు. లేదు, మొత్తం అంతా నాకే కావాలి, మొత్తం అంతా నాకే కావాలి. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అందుకని ఏం చేస్తారు? కోర్టులో తగాదా. అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తగాదా పడ్డ వాళ్ళు చనిపోతారు. తర్వాత వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు. ఇప్పటికీ మీరు చూస్తే కోర్టులో హిస్టరీ చూసినట్లయితే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఓల్డ్ కేసెస్ ఇప్పటికి తేలకుండా అటువంటి వాళ్ళు, అందులో ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు మూలుగుతున్నారు జడ్జి జైళ్ళలో. ఎంతైనా చెప్పుకోవచ్చండి. అందుకని భగవంతుడు ఏమంటాడు? అధర్మము ధర్మం యొక్క అండర్స్టాండ్ చేసుకోండి, అధర్మాన్ని విడిచిపెట్టండి, ధర్మ మార్గంలోకి రండి. తామసిక బుద్ధి ఉన్న వాళ్ళు ఎలాగ సత్యయుగంలోకి వస్తారు చెప్పండి? ఎలా స్వర్గంలోకి వస్తారు? ఎలా మంచి మార్గాన్ని వెళ్ళగలుగుతారు? ఎలాగ వాళ్ళు నిండు నీరుళ్ళు బ్రతకగలుగుతారు? ఆరోగ్యంగా ఉండగలుగుతారా? వాళ్ళు నలుగురితో మాట్లాడలేరండి. ఎప్పుడు చిరాకుగా ఉంటారండి, టెన్షన్గా ఉంటారు. ఎప్పుడు ఉన్న పడంగా గుండెపోటు వచ్చిపోతారు. ఇదనమాట తామసిక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు. మనం పరిశీలించుకోవాలి. నేను ఎటువంటి ఈ 3 ఫిల్టర్ చేస్తామా? నేను సాత్విక బుద్ధియా, రాజసిక బుద్ధియా, తామసిక? ఇప్పుడు ఈ యొక్క విషయాల్ని మనం పక్కన పెట్టి మనం తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకుంటామంటే, ఇప్పుడు మనం తామసిక, రాజసిక, తామసిక, సాత్విక, రాజసిక, తామసిక జ్ఞానం గురించి చర్చించుకున్నాం. అదే 2వ అంశము బుద్ధి గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకుంటామంటే నిశ్చయం అంటాడు, ధృతి అంటాడు. ధృతి అంటే నిశ్చయము, డిటర్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో, రిజల్యూషన్ అంటారు. గట్టిగా నేను ఇది చేస్తాను, ఈ విధంగా అవుతాను. నిశ్చయం కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక నిశ్చయము, సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1-2 ఎపిసోడ్స్లో మనం చర్చించుకోబోతున్నామండి. ఇప్పుడు మన విషయానికి వద్దామండి. ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. మీకు అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొస్తాను. వీలైతే 2 శ్లోకాలు మనం ప్రయత్నం చేద్దాము. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది కాబట్టి అర్థం చేసుకోండి, చాలా క్విక్గా అర్థం చేసుకోండి. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము. ఈ యోగములో 18వ శ్లోకం అండి. 11వ అధ్యాయంలోని 18వ శ్లోకం. ఈ శ్లోకం ఏంటండి? త్వమక్షరం పరమం వేదితవ్యం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ అండి. సంస్కృతం అక్కర్లే, ఏమక్కర్లే, అరటి పండు ఒలిచినట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు.
భగవంతుడు అర్థం చేయిస్తున్నాడు, నేను అర్థం చేయించట్లేదు, నాకేం సంబంధం లేదు. నేను భగవాను వాచ్ చెప్తున్నా, త్రినాథువాచ బ్రహ్మకుమారి వాచ్ చెప్పట్లేదు నేను ఇక్కడ. త్వమక్షరం త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త. ఏమండి, ఆఖరిలో ఏమన్నాడు? సనాతనస్త్వం పురుషో మతో మే. ఇది శ్లోకం అండి. ఇంత చక్కగా ఇంత అద్భుతంగా చెప్పాడంటే మీకు బుద్ధి నేత్రం తెరుచుకుంటే చాలు, ఇంకేమి చేయక్కర్లే. మూఢత్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే 9వ అధ్యాయం 11వ శ్లోకం ఏం చెప్పాడు? అవజానంతి మా మూఢా, మూఢత్వంలో ఉన్నటువంటి వాడు నన్ను ప్రాప్తి చేసుకోలేడు. మనం భగవంతుని ప్రాప్తి చేసుకోవడం కోసమే కదా ఈ ఆధ్యాత్మిక రహస్యాలనే కార్యక్రమాన్ని మన డాక్టర్ ప్రొఫెసర్ ఆచార్య విట్టు వెంకటేశ్వర్లు గారు ప్రారంభించారండి. భగవంతుని యొక్క విషయాలన్నీ అందులో ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఫలానా బ్రదర్ దొరికారు, నాకు ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తానంటున్నారంటే ఇమీడియట్ గా ఆహ్వానించారు ఆయన. రండి రండి, మీరు ఎన్ని ఎపిసోడ్స్ అంటే అన్ని ఎపిసోడ్స్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో చేయండి, ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలియాలి. అర్థమైంది? అట్ ది ఏజ్ ఆఫ్ 75 years అండి వారికి, అర్థం చేసుకోండి. వారి యొక్క ఛానల్ పేరు కూడా సంస్కృతి సంపద. ఎంత అద్భుతమైనటువంటి సంకల్పం అండి వారిది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, సత్యత ఆధారంగానే మనము పరమ సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రాప్తి జరుగుతుంది, లేకపోతే జరగదండి. భగవంతుడు ఒక పక్కన గాడ్ ఈజ్ ట్రూత్ అంటాం, గాడ్ ఈజ్ ట్రూత్ అని మనం అన్ట్రూత్లో ఉంటే, మనం అసత్యంలో ఉంటే, కేవలం ఆ బృహదారణ్యక శ్లోకం ఉపనిషత్తులో ఉంది కదా 1:3:28, అసతో మా అసద్గమయ, నేను సత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధిస్తున్నప్పుడు మనం రిజెక్ట్ చేస్తున్నాం. బోధన భగవద్గీతలోనే ఉందండి. ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏమండి, ఇప్పుడు ఒకసారి నేను ప్రతి అక్షరం నేను ప్రతి పదం వివరిస్తాను. త్వం అక్షరం అన్నాడు. అక్షరం అంటే ఏంటి? త్వం అక్షరం పరమం వేదితవ్యం. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇది భగవాను వాచ కాదండి, ఇది అర్జును వాచ. ఎవరైతే బుద్ధి నేత్రాన్ని తెలుసుకుని ఆ సత్యము తర్కము ఇంగిత జ్ఞానం ఆధారముగా ఖచ్చితంగా భగవంతుడు నా గురించే చెప్తున్నాడు అన్న విధంగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞానార్జన జ్ఞానము ఆధారంగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని జ్ఞానార్జనులు అంటే అర్జున అనే పేరు వచ్చిందండి. అది ఒక గుణవాచకము, నామవాచకం కాదు. అర్థం చేసుకోండి. అర్జున అంటే ఎవరు లేరు. ఇక్కడ 850 కోట్ల మందిలోనే అర్జునులు ఉన్నారు, అందులోనే దుర్యోధనులు ఉన్నారు, దుశ్శాసనులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దుష్టులు మంచివాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ అక్కడే ఉన్నారు. అందుకని అర్జునుడు ఎంత స్పష్టత వచ్చిందో చెప్తున్నాడు ఈ శ్లోకంలో. నాకు ఎంత చక్కగా అర్థమైంది అనే విషయం చెప్తున్నాడు. విశ్వరూప దర్శన యోగం, విశ్వరూపాన్ని చూపించిన తర్వాత ఇవన్నీ చాలా శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇది ఒక శ్లోకం అనమాట. ఏమంటున్నాడు? అక్షరం అంటే ఇంపెరిషబుల్, క్షర అంటే పెరిషబుల్, అంటే అది వినాశనమయ్యేది. క్షర అంటే వినాశనమయ్యేది, ఖర్చయ్యేది. అక్షరం అంటే ఇంపెరిషబుల్. అందుకని చూసారా తెలుగు అక్షరాల్లో అక్షరం అంటారు. అక్షరం అంటే భగవంతుడి యొక్క మాటలు అనమాట. ఇంపెరిషబుల్ అంటే వినాశనము కానటువంటి వాడివిరా నువ్వు. ఏ భగవంతుడా, నువ్వు అసలు వినాశనము ఎప్పటికీ ఉంటావు నువ్వు. ఎంత నిశ్చింతగా ఉండాలంటే భగవంతుడు సృష్టి యొక్క మూల కారకుడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు, ఆయనకి మరణం లేదు. ఎప్పుడు ఇలాంటి వార్త వినము. ఈ రోజున భగవంతుడు చనిపోయాడండి అని వినము వార్త. మనుషులు కూడా చెప్తారు, ఇంత ప్రధానమంత్రి అయినా ఫలానా ప్రెసిడెంట్ ఆఫ్ ఈ అమెరికాని వాళ్ళు అసాసినేట్ చేశారంటే చనిపోయారు, ఫలానా భారత ప్రధానిని అసాసినేట్ చేశారు, చనిపోయారు. ఇలాంటి మాటలు వింటాం గొప్ప గొప్ప వాళ్ళు. కానీ భగవంతుడి గురించి ఎప్పుడు కూడా భగవంతుడు చనిపోయాడండి అన్న మాట రాదు, ఎక్కడ ఆ వార్త రాదు. అది భగవంతుడికి అర్జునుడికి అర్థమైంది. త్వం అక్షరం, త్వం అంటే నీవు, అక్షరం పరమం వేదితవ్యం అన్నాడు. చాలా ముఖ్యమండి. పరమం అంటే సుప్రీం. నీకు తెలిసినటువంటి జ్ఞానం ఇంకా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నీవు సృష్టి యొక్క ఆది మధ్య అంతాల జ్ఞానము మనం చెప్పుకున్నాం కదా. 10వ అధ్యాయం మీరు 33 శ్లోకాలు చెప్తారు, రాసుకోండి. నేను చెప్పను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పటికే చర్చించుకున్నాం మనం. 10వ అధ్యాయంలోని 32, అర్థమైంది. 7వ అధ్యాయంలోని 26, ఈ 2 శ్లోకాలు రాసుకోండి. అర్థమైందండి. అందువల్ల ఏమంటున్నాడు? నీకు మొత్తం తెలిసిన వాడు, మొత్తం నీ చేతిలో ఉంది అంతా కూడా. నువ్వు సృష్టికి మూల కారకుడివి నీవు, అటువంటి వాడివి నువ్వు. అందుకనే పరమం వేదితవ్యం అన్నాడు. వేదితవ్యం అంటే నిన్ను తెలుసుకోవటమే ముఖ్యం. ఇప్పుడు నీవు తెలుసుకొనదగిన వాడివి, అది అర్థం అండి.
పరమం వేదితవ్యం. అని ఎవరి గురించి అయితే మనం ఎవరినైతే తెలుసుకోవాలో వారిని తెలుసుకోవడానికి మనకు టైం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున వర్తమానంలో ఉన్న సగటు మానవుడు ఉన్నాడో ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంగతి తెలియదు. కార్యం చ కార్యమేవచ అన్నాడు కదా, రాజసిక బుద్ధి అన్నమాట. ఇంకా చెత్త పనులు చేస్తుంటే తామసిక బుద్ధి అన్నమాట. అర్థమైందండి? పరమం వేదితవ్యం, నీవు యొక్క సుప్రీం అథారిటీ నిన్ను తెలుసుకోవటమే ఇప్పుడు వర్తమానములో కలియుగము యొక్క అంతిమ సమయములో నేను చేయవలసిన పని. ముందు నిన్ను తెలుసుకోవాలి. త్వమక్షరం పరమం వేదితవి. ఎందుకు తెలుసుకోవాలి? మళ్ళీ 2వ పంక్తిలో చెప్తున్నాడు, త్వమస్య విశ్వస్య పరం నిధానం. విశ్వస్య అన్నాడు చూసారు, అక్కడ భారతదేశము హిందూ మతం అనలేదండి. విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల మందికి చెప్తున్నాడు. త్వమస్య విశ్వస్య, విశ్వములో ఉన్నటువంటి అందరికీ కూడా నీవు ఆధారము. నీవు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నిన్ను పూజ చేసుకుంటున్నావు, నువ్వు మా సంస్కారాలు పరివర్తన చేస్తున్నావు, నిన్ను పసిగడుతున్నావు. నేను ఆత్మని, నువ్వు పరమాత్మవి. ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతుంది. పరమాత్మలో గుణాలు శక్తులు నాలో ప్రవహిస్తాయి. నేను ఒక సత్యమైనటువంటి వ్యక్తిగా తయారవుతాను, ఒక చరిత్ర ఉన్నటువంటి చరిత్రవంతుడిగా తయారవుతాను, చక్కగా సంస్కార పరివర్తన చేసుకుంటాను, సత్యయుగంలో అడుగు పెడతాను. దీనికి ఆధారం ఎవరు? నువ్వు లేకపోతే. పరమ నిధానం అంటే అదే, యు ఆర్ ద సపోర్టర్ ఆఫ్ ద యూనివర్స్. త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్తే. నీవు అవినాశి. అవ్యయ అంటే అవినాశి. త్వమవ్యయ, ఏమండి? త్వమవ్యయ, అవ్యయ శాశ్వత ధర్మగోప్త అన్నాడు. శాశ్వత ధర్మము అంటే చూడండి, అరకల్పము నడుస్తోంది అది. అందుకని అది శాశ్వత అన్నాడు. ఎందుకంటే 1 జన్మ 2 జన్మల కోసం కాదు, సత్య త్రేతాయుగాలు అనేది దాన్ని ఏమంటున్నాడు? సనాతన ధర్మము అంటాడు. సనాతన ధర్మం అనుకునే వాళ్ళకి అసలు తెలియదు జ్ఞానము. కేవలం నేను సనాతని అనుకుంటే సనాతనంలోకి రారండి. సనాతనం అంటే స్వర్గము, స్వర్గము అంటే సత్యయుగము, త్రేతాయుగము. దీనిలోకి ఎంతమంది వస్తారు? 33 కోట్ల మంది మాత్రమే వస్తారు. మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోతారు. ఉమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త. ఈ యొక్క శాశ్వత ధర్మము, సనాతన ధర్మము ఏదైతే ఉందో దీని యొక్క పరిరక్షకుడివి. యు ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద సుప్రీమ్ యూనివర్స్ అన్నమాట. అట్ ద హైయెస్ట్ లెవెల్లో సనాతన ధర్మము ఏదైతే ఉందో, ఏన్షియంట్ అంటాం, సనాతనం అంటే ఎటర్నల్ అంటాం, ఎప్పటికీ ఉండేది. ఈ కాలచక్రంలో సత్యత్రేతాయుగం అనేది సనాతన ధర్మము. అక్కడ ఒకే ఒక్క ధర్మం ఉంటుంది. యథా రాజా తథా ప్రజ. ఒకటే ఒక రాజు ఉంటాడు, మిగతా అందరూ వివిధ వాళ్ళ యొక్క సంస్కారాలకు అనుసారంగా వాళ్ళ ప్రజలందరూ ఉంటారు. అర్థమైందండి? అందుకని సనాతన ధర్మాన్ని ఏ విధంగా రక్షిస్తున్నావు నువ్వు? చెప్పండి ఒక్కసారి. ఆలోచించండి, బుద్ధి ద్వారా ఆలోచించండి. మనం బుద్ధి గురించి కూడా చర్చించుకున్నాం. తామసిక బుద్ధి, రాజసిక బుద్ధి పక్కన పెట్టండి, సాత్విక బుద్ధిలోకి రండి ఒక్కసారి. ఏ విధంగా రక్షిస్తున్నాడు ఆయన? నువ్వు రక్షిస్తున్నావు, ప్రొటెక్ట్ చేస్తున్నావు అనగానే సరిపోదు కదా. ఏ విధంగా రక్షిస్తున్నాడు? ఒక ఫార్ములా పెట్టాడు చక్కగా. ఏమిటంటే ఆ ఫార్ములా? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు. సర్వాత్మలందరికీ తండ్రిని నేనొక్కడిని. సో తండ్రి బిడ్డల యొక్క బాగోగులు కోరుకుంటాడు కాబట్టి, ఒక తల్లి తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా. ఒక 2 పిల్లలు బాగుండి మిగతా 80 పాడైపోయిన పర్లేదండి, పేకట క్లబ్కి వెళ్ళండి, సినిమా షికార్లకు వెళ్ళండి, తాగుడు తందనాలు చేయండి, నాకు అక్కడ 2 పిల్లల్ని నేను తీర్చిదిద్దుకుంటా అంటాడు, అంట కదా. అదేవిధంగా పరమాత్మ కూడా విశ్వాత్మలందరి యొక్క తండ్రి కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు. అందుకని ఏం చేశాడు? పక్షపాత బుద్ధి లేదు భగవంతుడికి. పక్షపాతం లేదు. ఏదో విధంగా వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళని చూసుకుందాం, వీళ్ళకి బాగా డబ్బున్నది, వీళ్ళు చూసుకుందాం, అలాంటిది ఏం లేదు. ఒకటే ఒక్క ఫార్ములా పెట్టాడు. ఏ ఫార్ములా పెట్టాడు? నీవు రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నిరంతరము నీవు నన్ను స్మృతి చెయ్యవలెను. ఎందుకంటే నీ ఆత్మ కుళ్ళిపోయి తమో ప్రధానంగా తయారయ్యింది. దాన్ని సతో ప్రధానంగా, సాత్విక ప్రధానంగా, సర్వోన్నతంగా తయారు చేసుకోవాలి అంటే, ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే నీవు నన్ను బుద్ధి ద్వారా, మనసు ద్వారా నాతో సంబంధాన్ని జోడించి నన్ను స్మృతి చెయ్యాలి. మన్మనాభవ. అర్థమైంది? మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము.
మై అర్పిత, మై అర్పిత అంటే భగవంతుడు అంటున్నాడు, నాకు మనసు బుద్ధిని అర్పిస్తే. మై అర్పిత మనోబుద్ధి 12వ అధ్యాయంలో అర్థమైందండి. 14వ శ్లోకం. యోమద్భక్త యోమద్భక్త, అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. మనకి భగవంతుడు చెప్పిన పని చేయాలి కదా. సో ఏ విధంగా రక్షిస్తున్నాడు? ఆ విధంగా స్మృతి చేసినట్లయితే మనసు ద్వారా, మనస్సులో భగవంతుడు ఏ విధంగా అయితే లౌకికంలో పిల్లలు ఏం చేస్తారు, తండ్రిని బుద్ధులు పెట్టుకుంటారు, వాళ్ళ తోటి సోదరి ఉంటే సోదరి పెట్టుకుంటారు, టీచర్ని బుద్ధులు పెట్టుకుంటారు, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పలానా వాడు నా ఫ్రెండ్ రా, ఆనంద్ నా ఫ్రెండ్, సుధాకర్ నా ఫ్రెండ్ బుద్ధి పెట్టుకుంటారు. అలాగా మనం ఏం పరమాత్మని కూడా బుద్ధులు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, స్మృతి చేసుకుంటూ ఉంటే పరమాత్మ గుణాలు మనలో, శక్తులు మనలో ప్రవహింపజేసినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోతాయి. కామక్రోధ లోభము అహంకారాలని ఏ శాస్త్రంలో కూడా, ఏ ధర్మానికి చెందిన శాస్త్రంలో కూడా ఇవి దివ్య గుణాలు పెట్టుకోండి అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. అందువల్ల ఏమవుతుంది, అప్పుడు దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు వస్తాయి, సంస్కారాలు బాగుపడటం మొదలు పెడతాయి. మనలో ఉన్నటువంటి, ఇందులో ఉన్నటువంటి ఇదివరకు నిస్పృహ, నిట్టూర్పులు, టెన్షన్స్, సమస్యలు, అదో ఇదిగా ఈగోయిస్టిక్ గా ఇవన్నీ పోతూ ఉంటాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక చీర్ఫుల్నెస్, ఒక ఖుషి వస్తుంది అనమాట, ఒక ఆనందం వస్తుంది. అందుకని అంటే ఆత్మానందం అంటారు, బ్లిస్ అంటారు ఇంగ్లీష్ లో. అది మనలో జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. నన్ను నేను ప్రేమించుకుంటాను, ఇతరులు కూడా ప్రేమిస్తాను. ఎంత విధంగా నీవు సమయాన్ని కేటాయించుకుని నీ ఆత్మని శుద్ధి చేసుకుంటావో దాని ప్రకారంగా నీవు సత్యయుగంలో అడుగు పెట్టడానికి నీకు అర్హత పొందుతావు. అదనమాట. ఫార్ములా పెట్టేశాడు కదా. అంటే ధర్మాన్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు, ఈ విధంగా రక్షిస్తున్నాడు. అవ్యయ శాశ్వత ధర్మగోప్త. ఆఖరి పంక్తి ఏంటంటే సనాతనస్త్వం పురుషోమతో మే అన్నాడు. సనాతనస్త్వం, సనాతన పురుషుడివి నీవు. సనాతన అంటే ఎటర్నల్ అని చెప్పాను కదా. పురుషుడు అంటే ఆత్మ, పురుష అంటే ఆత్మ. సంస్కృతంలో పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహం. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి పురుషుల కంబైన్డ్ మనం ఉన్నాము. కేవలం పురుష రూపంలోనే భగవంతుడు ఉన్నాడు. అందుకే పరమ పురుష అంటారు, సనాతన పురుష, మహాపురుష, ఆ విధంగా భగవంతుని అంటారు. ఇక్కడ ఏమన్నాడు, సనాతనస్త్వం పురుషో మతో మే అంటే అర్జునుడు అంటున్నాడు, నా యొక్క అభిప్రాయము, నా యొక్క అండర్స్టాండింగ్ ప్రకారంగా భగవంతుడా నిన్ను మించినటువంటి శక్తి ఇంకెక్కడా లేదు, నీ ఒక్కడివే అక్షరుడివి. ఏమంటే ఈ యొక్క ప్రపంచానికి నీవు ఆధారభూతుడివి, నీవే యొక్క ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తున్నావు. ఇప్పుడు రాబోయేది సనాతన ధర్మం రాబోతున్నది, స్థాపన కాబోతున్నది అతి త్వరలోనే. దాన్ని రక్షించావు, అందరినీ సమానంగా చూసుకుంటూ ఒక ఫార్ములాని నువ్వు రిలీజ్ చేసావు. ఆ ఫార్ములా ప్రకారంగా ఇప్పటి వరకు ఒక 25-30 లక్షల మందికి ఆ ఫార్ములా పసిగట్టేశారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, ఎందుకంటే పరమాత్మతో కనెక్ట్ అయిన వాళ్ళు మనుషులు ఏదో ఏదో మాట అన్నారు, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని విడిపెట్టి అందరూ బాగుండాలని కోరిక ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అనేది మనస వాచ కర్మణ వాళ్ళ నరాల్లో దిప్పేశాడు భగవంతుడు. అందరినీ గౌరవించండి. ఎవరు ఏమైనా అపకారికి కూడా ఉపకారము చేయువాడు, అదేదో శ్లోకం ఉంది, వేమన శ్లోకం ఉంది కదా. ఎందుకు వచ్చింది ఆ పదం? యోగి చెప్పాడు, అపకారము చేసిన వాళ్ళకు కూడా నువ్వు ఉపకారము చెయ్యాలి. అందరి పట్ల శుభభావన పెట్టుకోండి, శుభకావన పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందండి, నీవు ఖచ్చితంగా నీ సంస్కార పరివర్తన చేసుకుంటావు. నీవు ఎక్కడికి వస్తావు? సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ తీసుకుంటావు. అర్థమైందండి. మనము ఒకసారి ఈ గీతలో ఏం చెప్పాడో చూసుకుని ఈ యొక్క శ్లోకంతో మనం ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక శ్లోకాన్ని మేము తీసుకుని వస్తాను. భగవద్గీతలో అర్జున ఉవాచలో కూడా చాలా స్పష్టంగా గమనించండి, ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు, ఎటువంటి విధంగా ఆయన రెస్పాండ్ అవుతున్నాడు భగవంతుని మాటలు కూడా గమనించండి. ఆయన ఎక్కడ యుద్ధములో నేను చాలా క్లిష్టంగా ఉన్నాను, ఎటువంటి ఆయుధాలు వాడాలి, ఏ విధంగా మారణకాండ సృష్టించాలి, ఫలానా శత్రువుని ఎలాగ జయించాలి, ఈ విధంగా అనడం లేదండి. ఎక్కడ కూడా మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు, త్రిగుణాలలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి, త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఇటువంటి ప్రశ్నలు ఏంటంటే యుద్ధరంగంలో అటువంటి ప్రశ్నలు వేస్తారు ఎవరన్నా. అందువల్ల ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అన్న విషయాన్ని మనం మర్చిపోయాము. అధ్యాత్మ విజ్ఞానం 10వ అధ్యాయం 32వ శ్లోకంలో దీని ప్రకారంగా ప్రతిదీ కూడా సూక్ష్మములోనే మోక్షం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. ఇది 11వ అధ్యాయంలోని 18వ శ్లోకం, విశ్వరూప దర్శన యోగం. విశ్వరూప దర్శన యోగంలో ఈ ఒక్క మాట చెప్పేసి ఈ రోజున ఎపిసోడ్ మనము సంపూర్ణం చేసుకుందామండి. ఏమన్నాడు ఇక్కడ?
ఆ, అర్జున వాచ పరమ అక్షర స్వరూపుడైన సారీ పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. అర్థమైందండి. ఇంకా అర్జునుడు అంటే అర్జునుడు, మీరు అర్జునుడుగా అనుకుంటే మీకు ఈ అర్థం అవుతుంది, లేదనుకుంటే కాదు. పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలిసి కొనదగిన వాడవు. అందరూ తెలుసుకోవాల్సిన వాడు ఒక్కడే ఒక్క పరమాత్మని మాత్రమే అందరూ తెలుసుకోవాలంట. ఈ జగత్తునకు నీవే పరమ ఆశ్రయుడవు. ఏమంటే ఈజ్ అ ప్రొటెక్టర్ అన్నాం కదా, ఆశ్రయం అంటే నిదానం అన్నాం కదా, ఈజ్ అ సపోర్టర్. పరమ ఆశ్రయుడవు అంటే భగవంతుడు యొక్క మార్గదర్శకంలో మనం వెళ్తున్నాం. ఆయన లేకపోతే ఆశ్రయం ఎక్కడ ఉంటుంది? అందుకనే పరమ ఆశ్రయుడు, సుప్రీం రెఫ్యూజ్ అంటారు ఇంగ్లీష్ లో. సనాతన ధర్మ రక్షకుడవు, సనాతన ధర్మ రక్షకుడవు, నీవు అవ్యయుడవు, ఎప్పటికీ ఉంటావు, ఎటర్నల్. సనాతన పురుషుడవు అని నా విశ్వాసము అని అర్జునుడు అంటున్నాడు. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ లో మనం మరొక అర్జున ఉవాచ శ్లోకాన్ని తీసుకుందాం. విశ్వరూప దర్శన యోగంలో తీసుకొని అర్జునుడి యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. సో మనము కూడా అర్జునుడి యొక్క స్థితిలోకి వచ్చి ఆ విధంగా మనం కూడా తయారు కావాలి అన్న ప్రేరణ మనకి అర్జునుడు కూడా మనకు కలిగిస్తున్నాడు అనమాట. అర్జునుడు అంటే మనమే అర్జునుడు మనం. ఏనండి, ఇక్కడితో మనం చర్చను ముగిద్దాము. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు గీత సర్వశక్తివంతము, అందులో రాజస లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.